హాయ్ ఫ్రెండ్స్, అందరికీ పంజాబీ డ్రెస్ ప్యాంట్ కటింగ్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ముందుగా క్లాత్ని 4 ఫోల్డింగ్స్ అనేది చేసుకోండి. ఓపెన్స్ అనేవి నా ఆపోజిట్ ఉండేటట్టు చూసుకొని ఫోల్డింగ్ అనేది నా వైపు అయితే పరుచుకోవాలండి. ఎప్పుడు కూడా ఫోల్డింగ్ మన వైపు, ఎందుకంటే ఇది 2 పార్ట్స్ కనుక ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఇప్పుడు వచ్చేసి కింద నుంచి ఒక 2 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోండి. ఆ 2 ఇంచెస్ ఎందుకంటే మనం ఖాళీ లూజ్ ఉంటుంది కదా, ఆ లూజ్ మా దగ్గర ఏమో ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తాము థిక్నెస్ కోసం. అందుకోసం స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని ఎగ్జాక్ట్గా 2 ఇంచెస్ ఉండేటట్టు అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ప్యాంట్ పొడవు చూద్దాము. ఆది ప్యాంట్ని తీసుకొని అక్కడ 2 ఇంచెస్ మార్కింగ్ ఉంటుంది కదా, ఆ మార్కింగ్ పైనుంచి పొడవు అనేది ఎంతవరకు వస్తుందో ప్యాంట్ చూసుకొని ఒక మార్కింగ్ చేయండి. దానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చివరి వరకు ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేయండి. ఇప్పుడు కిస్తా గురించి చూద్దాము. కిస్తా పొడవు ఓపెన్ నుంచి 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని పొడవు వచ్చేసి కిస్తా పొడవు వచ్చేసి 9.5కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పైన మార్కింగ్ నుంచి కింద మార్కింగ్ వరకు స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేయండి. చేసుకొని ఖాళీ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకొని, మనము 2 ఇంచెస్ పొడవు పెట్టుకున్నాం కదా, 6 ఇంచెస్ లూజ్ అనేది మార్క్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కిస్తా ఉంటుంది కదా, కిస్తా దగ్గర ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకొని రౌండ్ కర్వ్ అనేది తిరిగేటట్టు డ్రా చేసుకోవాలి. కర్వ్ అనేది అదేవిధంగా కింద కూడా కొంచెం కర్వ్ తీసుకొని స్ట్రైట్గా మనం ఖాళీ లూజ్ ఎక్కడ మార్కింగ్ చేసుకున్నామో అక్కడ వరకు స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేయడం రాకపోతే చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ కింద వరకు లైన్ డ్రా చేసుకోండి. ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చు కూడా డ్రా చేసుకొని మెయిన్ లైన్లోకి కలిపేయండి. ఓకేనా. ఇప్పుడు నీట్గా హెచ్చు తగ్గులు లేకుండా ప్యాంట్ మొత్తాన్ని కట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము బెల్ట్ చూద్దాము. బెల్ట్ ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని మాత్రం చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు బెల్ట్ కోసం 4 ఇంచెస్ 4 ఫోల్డింగ్స్ అనేది మనం వేసుకున్నాము. బెల్ట్ లూజ్ వచ్చేసి 12.5 అండి. 12.5 ప్లస్ 1 ఇంచ్ అయితే ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి. బెల్ట్ పొడవు వచ్చేసి మన లోడా కోసం ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి బెల్ట్ పొడవు వచ్చేసి 8 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇగోండి, అటువైపు చూడండి, కొంచెం క్లాత్ సరిపడలేదు, అవన్నీ జాయింట్లు పడతాయి. ఇలాంటి వీడియోస్ కోసం మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను స్టిచ్చింగ్ కోసం.